ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో నీవు ఈరోజు అవునా ఈ వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి నువ్వు మోకాలు వంగి కొన్ని విషయాలు నువ్వు రాసుకొని నువ్వు ఒక గంట సేపు అయినా నువ్వు ప్రార్థనలు గడుపుతావు కదా. దేవుడు అంట కుమారుని యందు తండ్రిని మయపరచబడుటకు ఆ కార్యాలన్నీ దేవుడు జరిగిస్తాడంట. అందుకనే నేనేమంటాను తెలుసా, యేసు ప్రభు నామం అందు నువ్వు విశ్వాసం ఉంచాలా. ఎందుకు తెలుసా, నీ ప్రతి ప్రార్థనకి జవాబిచ్చేది యేసు నామంలోనే. మొరపెట్టే వాళ్ళు పొందుకునే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, వారు అది చూచేంత వరకు, వారు అది తాకేంత వరకు వాళ్ళు ప్రార్థనను విడిచిపెట్టరు వాళ్ళు. హల్లెలూయా. జీసస్ క్రైస్టే ఓపెన్ గా చెప్తున్నాడు, నువ్వు ఏది అడుగుతావో అది నేను చేస్తా. ఇది అడగాలనుకుంటున్నావో, ఏదైతే రాసుకొని ప్రార్థిస్తావో అది నేను చేస్తా. హల్లెలూయా. ఏదో 10 నిమిషాలు బ్లా 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 నడవదు. సీరియస్ ప్రేయర్స్ కావాలా, చిన్న చిన్న ప్రార్థనలు. అవునా, సీరియస్ ప్రేయర్. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కరోజు సమయం తీసుకొని ఒక రోజంతా కనీసం ముమ్మారు ఒక 3 సార్లన్నా మోకాలొంగి ప్రార్థన చేసి చూడు, ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి నిర్ణయం తీసుకో, అట్లా ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి కూర్చో. అవునా, రోజు మనం పనులు చేస్తూనే ఉంటాం, అవి ఎప్పటికి ఉండనే ఉంటాయి. కానీ ఒక్కసారిగా దేవుడు టర్న్ చేంజ్ చేయాలంటే నువ్వు ఒకరోజు సమయం తీసుకొని నువ్వు ప్రభు సన్నిధిలో మోకాలు వంగి ప్రార్థన చేసి ఆయన నామంలో ఏ విషయాలు నువ్వు ప్రార్థన చేయాలో అవన్నీ తీసుకొని రాసుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే దానికి జవాబును అనుగ్రహిస్తాడంట. ప్రార్థించే వారి యొక్క పరిస్థితి ఎట్లుంటుందంటే, వాళ్ళు పొందుకోకుండా నిద్రపోరాళ్ళు. అర్థమైంది ఓకేనా? నా మైండ్ ఎందుకో డిస్టర్బ్లో ఉంది, నేను అట్లయిపోయానా ఇట్లా అయిపోయినా, వాళ్ళు ఏం చెప్పరు. అవన్నీ ఉండే అక్కడ. ప్రభు సన్నిధికి వెళ్తే నీవు నూతన బలాన్ని పొందుకుంటావు అంతే. పాతది ఒక చెత్తకుండేది, అది స్టార్ట్ చేసి అలా అంటే పోదు. అది స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం దూరం పోతూ 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 అప్పుడు పికప్ అందుకుంటుంది. నీ ప్రేయర్ కూడా అంతే, స్టార్ట్ చేయగానే రాదు. కొంచెం నీవు ప్రభు సన్నిధిలో కూర్చొని, అవునా, విసుగు పడకుండా కొంచెం కూర్చొని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం అనుగ్రహించి 10 నిమిషాలు అనుకుంటా ప్రార్థన గంట సేపు చేపిస్తాడు నీతో. జరిగిందో ఎవరికైనా? జరిగిందో ఎవరికైనా? ఇది దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. అవునా, నేను చెప్తా, నిన్ను ఏదైనా సీసీ కెమెరా చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు నిన్ను. గాడ్ ఈజ్ వాచింగ్. చూపిస్తా, ఆ వాక్యం కూడా చూపిస్తా నీకు. గాడ్ ఈజ్ వాచింగ్. నువ్వు అనుకోవచ్చు నువ్వు ప్రార్థన చేసినా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎవ్వరు పట్టించుకో, దేవుడు ఒక్కడే పట్టించుకుంటాడు నిన్ను. హల్లెలూయా. విశ్వాసులు ఎప్పుడు విసిగిపోరు, అవ్వదు అని చెప్పరు, అది ఎందుకు కాదు అని చెప్తారు. దేవునికి స్తోత్రం. ఆ రకమైన జీల్ బయటికి రావాలా. ఏమైనా అందుకనే నేను దేన్ని నమ్ముతా అంటే ప్రార్థననే బాగా నమ్ముతా. ఎందుకు తెలుసా, ప్రార్థన చేస్తే మనుషులు వినకపోవచ్చు, దేవుడు వింటాడు. మనుషులు చేయకపోవచ్చు, కానీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నాకున్న ధైర్యం ఏంటిదంటే, ఆయన నామమందు ప్రార్థన చేస్తే తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకు దానిని ఐ విల్ డూ. ఇఫ్ యు ఆస్క్, ఇఫ్ యు ప్రే, ఐ విల్ డూ. హల్లెలూయా. ఓ దైవజనుడు చెప్పాడు, నా జీవితంలో ఈ విషయాల్లో ప్రార్థన చేశాను, ఇంచుమించు ఇన్ని 100 జవాబులు నేను పొందుకున్నానని రాశాడు ఆయన. ఎవరికైనా లిస్ట్ ఉందా అట్లా? మనం ఆస్కింగ్ లిస్టే ఉంటుంది, రిసీవింగ్ లిస్టే ఏముండదు. మీకు అర్థమైంది అనుకుంటా. మనకు తెలిసింది ఒకటే, ఓన్లీ ఆస్కింగ్ లిస్టే. రిసీవింగ్ లిస్ట్ ఉండదు. అరే నేను ఈ దినం ఇట్లా ప్రార్థన చేసిన, దేవుడు ఈ దినాన ఇది జరిగించాను, ఒక్కసారి లిస్ట్ ఉందా నీ దగ్గర ఏమన్నా? ఒకవేళ ఆ లిస్ట్ ఉంటే ఏమీ జరగనప్పుడు ఒకసారి ఆ పేపర్ తీసినాం అనుకో, ఇన్ని గనం దేవుడు చేసిండు, ఇది చేయడా అనే విశ్వాసం వస్తుంది. ట్రూత్స్, నిజమది. ఒకవేళ నన్ను అడుగు, నేను చెప్తా, నేను రక్షించబడిన నాటి నుంచి ఎన్ని దేవుడు చేశాడో చెప్పగలుగుతా.